Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 176. కర్ణ అరుపులకి వాళ్ళు ఆశ్చర్యపోయి, అయ్యో, ఈ విషయం అమ్మాయి మాకు చెప్పలేదు బాబు. అలా వైద్యం చేయించుకుని మొన్నే కోలుకుందని తెలుసుంటే మేమెందుకు అభిషేకం చేయమని చెప్పేవాళ్ళని చెప్పు. అమ్మాయి ఆరోగ్యంగానే ఉంది కదా, ఏదో కోరిక కోరుకుంది అనుకుని అభిషేకం చేస్తానంటే సరే అని చెప్పాం. అయినా దయగల తల్లి ఆశీర్వాదంతో అభిషేకం చేస్తూ ఉంటారు అందరూ, కాబట్టి ఆ అమ్మాయికి ఎలాంటి హాని కలిగించదు బాబు అని చెప్పడంతో కర్ణ అసహనంగా చూస్తుంటేనే దక్ష అభిషేకం చేసేసి మధ్య మధ్యలో అందరూ అగరవత్తులు కూడా జారవిడిచేసరికి కాళ్ళు లైట్గా కాలడంతో కింద కుప్పకూలిపోవడంతో దక్ష అని అరుస్తూ ఆమె దగ్గరికి పరుగులు పెట్టాడు కర్ణ. విరాట్, దీక్షిత కూడా కర్ణ, దక్ష వాళ్ళ పక్కన లేకపోవడం గమనించి వీళ్ళెక్కడికి పోయారనుకుంటూనే పక్కకొచ్చేసరికి దక్ష కింద పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించడంతో దక్ష ఏమైందని అరుస్తూ దగ్గరికి పరిగెత్తుకొచ్చేసరికి కాళ్ళు రెండు బొబ్బలెక్కి ఎర్రగా ఉండేసరికి ఏమైంది అని అడిగేసరికి, నీ చెల్లెలు నన్ను ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండనిస్తుందా? తనకిప్పుడు అంత పెద్ద కోరిక ఏముందో తెలియదు. ఎంత దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చింది, ముళ్ళు గుచ్చుకున్నాయి అనగానే నీళ్లు మోసావా అని ఆశ్చర్యపోయారిద్దరు. ఇప్పుడు నువ్వు కోరుకున్నావు కదే, ఒకవేళ చేస్తే మీ అక్క చేయాలి, లేదంటే కర్ణ చేయాలి. నీకేం కోరుకుందని నువ్వు అభిషేకం చేశావని విరాట్ అడిగేసరికి దక్ష ఏం మాట్లాడకుండా ముగ్గురిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కర్ణ వెంటనే ఆమె రెండు చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్లి అక్కడే ఒక చోట అరుగు కనిపించడంతో అక్కడ కూర్చుని, త్వరగా ఎవరి దగ్గరైనా వెన్న ఉంటే తీసుకొస్తారా అని అరవడంతో వెంటనే అక్కడే పక్కనే ఉన్న ఒక గుడిసెలో నుంచి ఒక ఆడమనిషి వెన్న తీసుకుని రావడంతో థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఆమె పాదాలకి వెన్న అప్లై చేశాడు కర్ణ. అతని కళ్ళల్లో నుంచి కూడా అప్రయత్నంగా కన్నీళ్లు జారుతూ ఉండేసరికి విరాట్ ఆశ్చర్యంగా చూసి, ఏంట్రా నువ్వేడుస్తున్నావా అని అడిగేసరికి, లేదు, కంట్లో ఏదో పడింది అని చెప్పడంతో అవునవును, చుట్టూ ప్రమిదలు కదా, కంట్లో ఖచ్చితంగా నిపురవలు పడుంటుందిలే అని విరాట్ కూడా వెటకారంగా చెప్పేసరికి కర్ణ విరాట్ వైపు సీరియస్గా చూసి కాళ్ళకి వెన్న అప్లై చేయడం అయిపోయిన తర్వాత వెన్న గిన్నె పక్కకి విసిరికొట్టి, ఏమైందే నీకు అని గట్టిగా అడగడంతో ఉలిక్కి పడింది దక్ష. చెప్పు, అంత పెద్ద కోరిక నీకేముందని ఎవరికి చెప్పకుండా వెళ్ళి అభిషేకం చేసావో చెప్పు అని కర్ణ అడిగేసరికి దక్ష ఏం మాట్లాడకపోవడంతో కర్ణ గట్టిగా రెండు కళ్ళు మూసుకొని, ఎనఫ్ దక్ష, చాలు, చాలా అయింది, నేను చచ్చినా కూడా నీకు అనవసరం కదా అని నువ్వు నన్ను పట్టించుకోకపోయినా, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడకపోయినా కూడా నాతో మాట్లాడమని నేను నిన్ను బలవంతం చేయలేదు. బట్ నువ్వు ఈరోజు ఆన్సర్ చెప్పి తీరాలి. అందరం పని మానేసుకుని నీ కోసం కదా, నీ ట్రీట్మెంట్ కోసమే కదా ఇక్కడ ఉన్నాం. అంత కష్టపడి కాళ్ళు తెప్పించిన తర్వాత మళ్ళీ ఇప్పుడెందుకు ఇంత రిస్క్ తీసుకున్నావో నాకు ఇప్పుడు తెలిసి తీరాలి అని అన్నాడు కర్ణ. వాడు అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు దక్ష అని విరాట్ అడిగేసరికి కర్ణగారికి నాలాంటి నష్టజాతకురాలు కాకుండా మంచి అమ్మాయి రావాలని, ఆయన నన్ను మర్చిపోవాలని కోరుకుంటూ అభిషేకం చేశాను అని చెప్పడంతో అందరు మొహాల్లో ఒక రకమైన వింత ఫీలింగ్తో నిండిపోయి ఉంటే, మంచి వైఫ్ మై ఫుడ్ అని అన్నాడు కర్ణ. నన్ను దూరం పెడుతూ మళ్ళీ తిరిగి వస్తూ, నన్ను దూరం పెడుతూ మళ్ళీ తిరిగి వస్తూ, నన్ను చంపేస్తూ, నాకు అసలు లవ్ లైఫ్ మీద, రిలేషన్షిప్స్ మీద ఇష్టమే లేకుండా కోరికను చంపేశావు కదా, అలాంటప్పుడు నాకు పెళ్ళైతే ఏంటి, నేను చచ్చిపోతే నీకేంటి అని అడిగాడు కర్ణ సీరియస్గా. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని దక్ష కోపంగా చెప్పడంతో, ఇంకెంతకంటే మాట్లాడడానికి నువ్వేం మిగిల్చావు, ఒకసారి చెప్పు దక్ష అని అడిగాడు కర్ణ. దీక్షిత ఆపడానికి ట్రై చేస్తుంటే వద్దు, వాళ్ళిప్పుడే ఓపెన్ అయ్యి ఇన్ని రోజులు కుళ్ళబెట్టి దాచుకున్న ఎమోషన్స్ ఇప్పుడే వాళ్ళకి బయటకు వస్తున్నాయి అని అన్నాడు విరాట్. విరాట్ మాటకి దీక్షిత కూడా ఆగిపోవడంతో, చెప్పు, నాకు ఇంకా పెళ్లి మీద, ప్రేమ మీద ఇష్టం, కోరిక ఉంటుందనుకుంటున్నావా నువ్వు అని కర్ణ అడిగేసరికి, ఎందుకలా, ఇంకా లైఫ్ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని దక్ష విసుగ్గా చెప్పేసరికి, నువ్వు ప్రేమించిన మనిషిని చాలా సులభంగా మర్చిపోతావేమో, ప్రేమించిన మనిషిని మర్చిపోయి కొత్త చాప్టర్ని చాలా ఈజీగా ఓపెన్ చేస్తావేమో, కానీ నేను అంత ప్రాక్టికల్ కాదు. అఫ్కోర్స్ నేను స్ట్రాంగ్, అఫ్కోర్స్ నా మనసు రాక్, కానీ మనసుని బట్టలు మార్చుకున్నంత సులభంగా నేను మార్చుకోలేను అని గట్టిగా చెప్పాడు కర్ణ.
అతను అంత గట్టిగా చెప్పేసరికి అక్కడ ఉత్సవాలు చేసుకుంటున్న వాళ్ళందరూ ఆగిపోయి వాళ్ళ వైపు చూస్తుంటే ఫైన్ ఫైన్, నేను నీకు పక్కన ఉండకూడదు. ఇదంతా చూస్తుంటే నా మంచి కోసం నువ్వు నన్ను దూరం పెడుతున్నట్టు, నేనంటే ఇష్టం లేక నాకేదో చెడు జరుగుతుంది అన్న మాటని అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను దూరం పెడుతున్నట్టు ఉంది. నేను నీకు పక్కన ఉంటే అంత ఇరిటేషన్ వస్తుంటే నువ్వు కూడా నాకు అవసరం లేదు దక్ష అని అన్నాడు కర్ణ. విరాట్ కర్ణ మాటలకి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు పక్కనుంటే తను ఇరిటేషన్ ఫీల్ అవ్వడం ఏంటి, అదేం చేసినా నీ మంచి కోసమే చేసిందని అంటూ ఉంటే, ఏంట్రా నిన్నటి వరకు నన్ను ఏడిపిస్తుందని దాని మీద కోపంగా ఉన్నావు, ఇప్పుడేంటి దానికి సపోర్ట్ చేస్తున్నావు అనగాని మీ బాధ చూసి కూడా తను పంతం నెగ్గాలని మొండిగా చేస్తుందని కోపం వచ్చిన మాట నిజమే, కానీ దాని ప్రేమ ఎంత గొప్పదో నాకు కూడా తెలుసు అనగాని నా ప్రేమ మీ అందరికీ చీప్గా కనిపిస్తుందా అని అడిగాడు కర్ణ. విరాట్ దీక్షిత కంగారు పడి అది కాదు అంటూ ఉంటే, నో వాట్, దీనివల్ల నేను ఎన్నిసార్లు హర్ట్ అయినా ఎన్నిసార్లు బాధపడినా కూడా నేను ఎప్పుడూ నా ఫీలింగ్స్ని, నా కోపాన్ని, నా ఫ్రస్ట్రేషన్ని ఒరిజినల్గా నేను బయట పెట్టలేదు. కొన్ని మాటలు కోపంగా బయటకు వచ్చాయేమో కానీ ట్రూగా నేను ఫీల్ అవుతున్న సఫోకేషన్ నేను ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ ఒక మనిషిని ప్రతిసారి పట్టుకుని వాళ్ళని వెళ్ళిపోకుండా ప్రతిసారి లాక్ చేసి పెట్టడం నా వల్ల కాదురా. నీకు తెలీదా, నేను కావాలి అనుకుంటే, నేను ప్రేమిస్తున్నానని చెబితే నా కోసం వాళ్ళని వదిలేసి రావడానికి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో నీకు తెలీదా? అంతెందుకు, కొంచెం సెలబ్రిటీ హోదా వస్తేనే సౌమ్యలాగా మారిపోయి జీవితాలు నాశనం చేసి ఈడియట్స్ ఉన్నారు. నేను ఎప్పుడైనా ఇలా బిహేవ్ చేశానా అని అడిగాడు కర్ణ. నువ్వు బంగారం, అది ఎన్నిసార్లు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నువ్వు దానికోసమే ఎదురు చూసావు, దానికోసమే తాపత్రయపడ్డావు, కానీ పక్క చూపులు నువ్వు చూడలేదు అని అన్నాడు విరాట్. అంత జెన్యూన్గా నా ప్రేమను చూపిస్తే నాకు చివరికి దక్కిందేంట్రా అని కర్ణ అడిగేసరికి కర్ణ మాటలు వింటూ ఉంటే గుణపాలు దిగినట్టుగా అనిపిస్తుంటే దక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే బాధ, వేదన, ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమోనన్న భయం, బెంగ, నా లైఫ్లోనే ఒక మనిషి నన్ను వదిలేసి వెళ్ళిపోతుందన్న ప్రతి క్షణం భయంగా బ్రతికింది ఇప్పటి వరకు లేదురా. కింగ్ లాగా బ్రతికాను. టోటల్ వరల్డ్ వైడ్లో నేను ఒక హీరోని, కానీ ఇది నన్ను మాత్రం జీరోని చేసేసింది అని అన్నాడు కర్ణ. మొదటిసారి అంత గుండె బరువు కర్ణ మాటల ద్వారా వింటూ ఉంటే దీక్షిత, విరాట్ కళ్ళలో నుంచి నీళ్లు ధారాలుగా కారిపోతుంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన రక్ష, స్నేహ, నారాయణ కళ్ళల్లో కూడా అప్రయత్నంగా కన్నీళ్లు కారిపోయాయి. ఎందుకురా, ఎందుకు ఇలా వీక్ అయిపోతున్నావు, నిన్ను ఇంత బ్రేక్ డౌన్ అవ్వడం నేను చూడలేదు అనగానే నేను బ్రేక్ డౌన్ అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతారని ఇప్పటి వరకు నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటూ వచ్చి నేను అలసిపోయాను అని అన్నాడు కర్ణ చివరి మాటను చాలా నెమ్మదిగా. ఆ మాట వినగానే కర్ణ అని విరాట్ కంగారుగా చెబుతుంటే ప్రేమించి అలసిపోయాను. ఆ ప్రేమను దూరం చేసుకోకుండా కాపాడుకుని అలసిపోయాను. తన కోసం ప్రపంచాన్ని ఎదిరించడానికి ఎదిరించాను. కానీ తను మాత్రం ఒక విధిరాతని ఎదుర్కోవడానికి భయపడిపోతుంది. చాలామంది లేడీస్కి పేషెన్స్ ఎక్కువ అంటారు కదా, మరెందుకు దీనికి సహనం ఇంత తక్కువగా ఉంది? ఎందుకు ప్రతి చిన్న ప్రాబ్లంకి భయపడిపోయి ఆ భయం వల్ల, ఆ ఇన్సెక్యూరిటీ వల్ల నన్ను ఏడిపిస్తుంది లాస్ట్కి అని కర్ణ చాలా వీక్గా అడిగేసరికి విరాట్ తట్టుకోలేక కర్ణ బాధను చూస్తూనే గట్టిగా దగ్గరికి తీసుకొని, కూల్ డౌన్ మామా, కూల్ డౌన్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అని అన్నాడు. కర్ణ గారు, ఐఎమ్ సారీ, నిజంగా నేను మీ మంచి కోసం ఆలోచిస్తున్నానని అనుకుంటూ మీకు ఇంత బాధనిస్తున్నానని, మీరు నా కోసం ఇంత తగ్గుతున్నా కూడా ఇంత వేదనిస్తున్నానని నేను అనుకోలేదు అని చెబుతుంటే, చాలు, వెళ్ళిపోయే మనిషిని వెళ్ళనివ్వాలి, పట్టుకొని వేలాడకూడదు అంటారు. ఆ కోట్స్ విన్నప్పుడు వాళ్ళంతా ఫూలిష్ పీపుల్ అనుకునేవాడిని, కానీ నాకిప్పుడు తెలీదు కదా, వెళ్ళిపోయే వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోయేవాళ్లే, కానీ వాళ్ళు శాశ్వతంగా ఉండరు, మనం పట్టుకున్నంత రోజులు మాత్రమే ఉంటారని అర్థమైపోయింది. అర్థమయ్యేలా నువ్వు చేశావు అని అనగానే దక్ష బాధగా చూసింది. నేను నీ పక్కన ఉంటే కదా నీకు ఇంత బాధ, ఇంకా నీకు మధ్య ఏమీ లేదు దక్ష, ఏమీ లేదు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఇక నిన్ను పట్టుకొని నాతో ఉండు అని నా ప్రేమను చూపించి నిన్ను ఆపాలని నేను అనుకోను. గో వేర్ ఎవర్ యూ వాంట్, గో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అని చెప్పి వెళ్ళిపోవడంతో షాక్ అయిపోయారు అందరూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.